ధర్మం వింటున్నప్పుడు, ధర్మాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఒక్కొక్క చిన్ని అడుగు పైకేయాలి. 47వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం. ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన శ్లోకం అండి ఇది. మోస్ట్ కోటెడ్ శ్లోక ఆఫ్ భగవద్గీత. దాంతో పాటు మోస్ట్ మిస్అండర్‌స్టూడ్ శ్లోక ఆఫ్ భగవద్గీత ఇదే. ఒకసారి 47వ శ్లోకం చదవండి ఒకసారి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ తే సంగోస్త్వ కర్మణి. నీ విద్యుక్త ధర్మమును నిర్వహించడానికే నీకు అధికారం ఉన్నది, కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు. అమ్మో! ఎంత పెద్ద మాట అనేసాడు కృష్ణుడు చూడండి. కర్మ చేయటానికి నీకు అధికారం ఉన్నదట. కానీ ఫలితం ఆశించే అధికారం లేదట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అయ్యా నువ్వు కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించకు, ఫలితం నాకు ఇచ్చేసేయి అనంగానే జనాలందరూ కళ్ళు తిరిగిపోతుంది. ఇదేంటి అన్యాయం అండి? మేం పని చేసి వేరే వాళ్ళకి ఫలితం ఎందుకు ఇచ్చేయాలండి? ఫలితం కోసమే పని చేస్తున్నాం కదండి. మీరు చూడండి, మనం అలా అనుకుంటాం. కానీ ఒక చిన్న విషయం, మీరందరూ పెద్దవాళ్ళే కదండి ఇక్కడ ఉన్నవారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పిల్లలకి కొన్ని సార్లు ఇలాంటి ఉపదేశం చేస్తారు. మాకు కూడా ఇలాంటి ఉపదేశాలు అయ్యాయి. అందుకే మీకు చెప్తున్నాను. చిన్నగున్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు మార్కుల కోసం చదవకురా, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చదువు. జీవితంలో బాగుపడటానికి చదువు, మార్కులు ముఖ్యం కాదు అని అంటామండి. అంటే పిల్లలకి ఏం చెప్తున్నావు? ఒరే కష్టపడి చదువు, కానీ మార్కులొద్దు. మార్కులంతా విశేషం కాదని మనం చెప్తాము. భగవానుడు మనకి చెప్పినప్పుడేమో అదేంటి అన్యాయం అండి అంటాం. మీరందరూ మీ పిల్లలకి ఇలా చెప్పిన వాళ్ళే కదండీ! మార్కుల గురించి మార్కులు కాదు ముఖ్యం ఫస్ట్. కొద్దిగా కొన్ని క్షణాలైనా మార్కులు ముఖ్యం అంటారు. లేకపోతే బెల్ట్ పట్టుకుంటారు. అది వేరే విషయం గానీ, ఇప్పుడు పట్టుకోకూడదు తెలుసునా మీకు? కానీ అప్పట్లో ట్యూషన్ టీచర్లు ఎలా ఉండేవారో తెలుసా అండి? మంచి ట్యూషన్ టీచర్ అంటే ఎన్ని బెల్ట్లు ఇరిగాయి, ఎన్ని కర్రలు ఇరగ్గొట్టింది అంటేనే మంచి టీచర్ ఆవిడ. మేము ఒకసారి ఇప్పుడు ఎలాంటి మంచి టీచర్ అంటే ఇప్పుడు ర్యాంకులొస్తాయి. 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో ఏస్తారు. కానీ అప్పట్లో మేము చిన్నగున్నప్పుడు ఒక ట్యూషన్ టీచర్ దగ్గరికెళ్ళేసరికి ఆవిడ పరిచయం ఎలానో తెలుసా అండి? ఇలా సోఫా ఉంటే సోఫాని తీసింది కింద మొత్తం ఇరిగిపోయిన కర్రలు, ఇరిగిపోయిన బెల్ట్‌లు ఉంటే హమ్మయ్య! ఇది మంచి ట్యూషన్ టీచర్ ఇందులో ఏసేద్దాం వీళ్ళని అని వదిలేసి వచ్చేవాళ్ళనమాట. అప్పట్లో అండి. ఇప్పట్లో గాదు. ఇప్పుడు పెద్ద విషయం. ఇప్పుడు మా టీచర్ గారికి ఒకరితో మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారండి? ఎలా నడుస్తున్నాయి అనంటే, "ఏం లేదు ఫస్ట్ క్లాస్‌లోకెళ్ళంగానే అందరికీ వాంఛాకల్పతరుభ్యస్య అని ప్రణామం జేయాల్సి ఇప్పుడు పిల్లలందరికీ ఎప్పుడైనా ఏదన్నా అంటే మా పైన ఏం కంప్లెయింట్ జేస్తారో, ఏం జేస్తారో తెలీదు. అందుకోసం అందరిని జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇంతకుముందు టీచర్‌లని జూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు మేము పిల్లల్ని జూసి భయపడుతున్నాం" అంటున్నారనమాట. కొట్టకూడదండి ఎవ్వరిని. ఆ! అది, అది సాంప్రదాయం కాదు. కానీ ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే, మనము అలా చెప్పేవాళ్ళం పిల్లలకి. అవునా? కాదా? చెప్పండి. ఇంకొక విషయం చెప్తాను మీకు ఆలోచన చేయవలసిన విషయం. మనకి చిన్నప్పుడు పిల్లలకి బర్త్‌డేకి, ఏదైనా ఫంక్షన్‌లకి, ఫెస్టివల్స్‌కి డబ్బులిస్తూ ఉండేవాళ్ళండి. డబ్బులి చుట్టాలందరొచ్చి డబ్బులియ్యంగానే వెంటనే అమ్మనో, నాన్నో వచ్చి, "ఎంత డబ్బులొచ్చాయి? మొత్తం ఇచ్చేసేయి." అంటే, ఇది నాకొచ్చింది. నా పుట్టినరోజుకొచ్చింది. అంటే, నీ పుట్టినరోజుకే వచ్చాయి. నీవే ఉంటాయి. నాకియ్యి ఫస్ట్ అని మొత్తం డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళేమి ఉంచుకోరండి. ఒక చిన్న మాకు సీతాఫలం లాంటి ఒక దాన్నేమంటారు పిగ్గీ బ్యాంక్ అంటారు. ఆ! అలాంటిది ఒకటుండేదనమాట. మట్టితో చేసింది. దాంట్లో వేసేవారు. దీంట్లో వేసుకో, దీంట్లో పెట్టుకో, నీకు అవసరం వచ్చినప్పుడు పలగొట్టి తీసుకుందు గాని అని మొత్తం డబ్బులేసేస్తారు. ఎందుకండి? చిన్న పిల్లల చేతిలో ఉంటే ఎలాగైనా పాడు చేస్తారేమో అని భయం. అలా అని వాళ్ళ ఖర్చులకు వాళ్ళు ఉపయోగించుకోవట్లేదండి. మన కోసం పెట్టి ఉంచారు. ఎప్పుడైనా సరియైన సమయానికి ఇద్దాము అని. అవునా? కాదా? చెప్పండి. అలానే మనం ఎలాగైతే మన పిల్లల గురించి ఆలోచిస్తున్నామో, భగవానుడు మన గురించి ఆలోచిస్తున్నాడండి. అయ్యో! వీళ్ళకి ఫలితాలొచ్చేస్తే ఇప్పుడేమన్నా పాడు చేసేసుకుంటారేమో, దాన్ని నా దగ్గర పెట్టుకుంటా, నాకివ్వమంట, వారికెప్పుడు కావాలో అప్పుడు నేనిస్తా. అందుకే భగవంతుడు అంటున్నాడు కర్మ చెయ్యి.
ఆ ఫలితాన్ని ఆశించకు. ఫలితం కోసం పని చేయకు. నీ బాధ్యతగా చెయ్యి దాన్ని. సిన్సియర్‌గా చెయ్యి. సీరియస్‌గా చెయ్యి. ఒక చిన్న విషయం చెప్తానండి. ఒకాయన వాళ్ళ పిల్లవాడిని అమెరికాకు పంపించాడట చదివించడానికి. సరే అని ఆ పిల్లవాడు అక్కడ బాగా చదువుకుంటున్నాడు. ఉద్యోగం వచ్చింది. మంచి ఉద్యోగం రాంగానే డబ్బులు బాగొస్తున్నాయి. ఆ! ఒకసారి వాళ్ళ నాన్నగారు ఫోను చేసి అడిగారు, "నాన్న ఎన్ని డాలర్లు ఖర్చవుతాయి నీకు ప్రతి నెలకి" అనంటే, "హౌస్ రెంట్ ఇంత డాలర్లు, ఇలా బయటికెళ్ళడానికి ఇంత, తినడానికి ఇంత" అని రాశారు. అయితే $3000 నాన్న ఇంత ఖర్చవుతుందంటే, $3000 నీ దగ్గర పెట్టుకొని మిగతాదంతా నా బ్యాంక్‌లో ఏసేయి. అనేసరికి ఆ పిల్లవాడు బాధ్యతగా తండ్రిపై నుండే గౌరవంతో మొత్తం డబ్బులన్నీ తీసి బ్యాంక్‌లో ఏసేస్తుండేవాడు. మిగతా స్నేహితులందరూ తిరగటము, పిచ్చి పిచ్చి పనులు చేయటము, రేసింగ్ చేయటమని, డ్రగ్స్ అని, ఇవన్నీ అన్ని పిచ్చి పనులలో ఉన్నారు. కానీ వీడి దగ్గర చేయడానికి డబ్బులే లేవనమాట. ఎందుకంటే మొత్తం నాన్నగారికి ఇచ్చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలయిపోయాక వాళ్ళ నాన్నగారు పిలిచారు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. పెళ్లి చేశాక ఎప్పుడైతే ఆయన ఎళ్ళిపోతున్నారో మొత్తం డబ్బులు తీసి, "అయ్యా నాన్న నువ్విన్ని డబ్బులు నాకిన్ని సంవత్సరాల నుంచి చేశావు. మొత్తం నీ బ్యాంక్‌లో వేసేసా. ఇదిగో స్క్రీన్ షాట్" అని చూపించారు. అప్పుడు ఆ పిల్లవాడు అడిగాడు, "నాన్న ఎందుకు నాన్న నువ్వు అప్పటినుంచి డబ్బులు తీసేసుకున్నావు. ఇప్పుడెందుకు ఇచ్చావంటే, ఇప్పుడు నీకో తోడుంది నాన్న. నిన్ను మంచిగా ధార్మికంగా ఉంచే బాధ్యత ఆవిడ దగ్గర ఉంది కాబట్టి, ఈ డబ్బులన్నీ నువ్వు పాడు చేసుకోకుండా ఉంటావు కాబట్టి ఇప్పుడు నీకిచ్చేస్తున్నా." ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాడు చేసేసుకుంటావేమో, నీకది మంచి కలగదేమో అని నా దగ్గర పెట్టుకున్నా. ఇది భగవంతుడు చేసే పనండి. అయ్యా! కర్మ చేయండి, బాధ్యతాయుతంగా ఉండండి. కానీ ఫలితం కోసం చెయ్యకు. ఆ ఫలితాన్ని నాకివ్వు. నేను భద్రంగా ఉంచుతా. నీ దగ్గరికి మళ్ళీ ఇస్తా. దాన్ని జాగ్రత్తగా కాపాడి మళ్ళీ మీ దగ్గరికి నేను చేరుస్తాను అని భగవంతుడు చెప్తున్నాడండి మనకి. ఆ! కాబట్టి కర్మ చెయ్యాలి. మన బాధ్యతలు మనం స్వీకరించాలి. ఎవరి కోసం చెయ్యాలి? భగవంతుడి కోసం చెయ్యాలి. ఆ! ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం జేస్తామో, స్వామి నీ కోసం జేస్తున్నానయ్యా. అందుకే మనం రోజుని ప్రారంభం చేస్తా భగవంతుడి దగ్గరికెళ్ళి స్నానం చేసి ప్రతిరోజు ప్రొద్దున పూట శుచిగా, శుభ్రతగా ఉండి స్వామి దగ్గరకొచ్చి, "స్వామి ఈ రోజు నీదయ్యా. మొత్తం రోజయిపోయాక స్వామి నన్ను ఈరోజు ఇన్ని పనులు చేశాను నీకోసం. ఇది నీకోసం ఇది చేస్తున్నాను నేను" అని స్వామికి సమర్పణ చేస్తున్నాం. కాబట్టి కర్మ చెయ్యవలి. కానీ ఆ యొక్క ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడి కోసమై భగవంతుడి ప్రీత్యర్థం చెయ్యాలి అని స్వామి ఉపదేశం చేస్తున్నాడు. ఎందుకోసం? మన పైన ప్రేమతో. దాని తర్వాత లాస్ట్ పార్ట్ అండి. ఇక్కడ స్థితప్రజ్ఞ, బుద్ధి యోగము, నిష్కామ కర్మయోగము, భక్తి యోగము చేసేవాడి యొక్క లక్షణములేంటి?